స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన ఇంగ్లీష్ పాఠం గురించి మాట్లాడుకుందాం. మన శ్రోత ఒకరు పంపించారిది టారోస్ రివార్డ్ అనే కథ. ఆ అవును. ముఖ్యంగా తెలుగు మీడియం నేపథ్యం నుండి ఇంగ్లీష్ నేర్చుకోవడం ఇప్పుడిప్పుడే మొదలుపెట్టిన వారికి ఇది బాగా ఉపయోగపడుతుందనుకుంటున్నాను. అవును, కరెక్ట్. మన లక్ష్యమేంటంటే ఈ కథను అర్థం చేసుకోవడం, కొన్ని ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలు, వాటి అర్థాలు సులభమైన తెలుగులో తెలుసుకోవడం. అలాగే పోటీ పరీక్షలకు కూడా పనికొచ్చే కొన్ని పాయింట్స్ గుర్తించడం. పదాల అర్థాలు చాలా సింపుల్గా వివరిద్దాం. సరే, మొదలు పెడదామా? తప్పకుండా. ముందు కథ గురించి కొంచెం క్లుప్తంగా చూద్దాం. టారో అని ఒక యువకుడుంటాడు. చాలా మంచివాడు, ఆలోచనాపరుడు. ఇంగ్లీష్లో థాట్ఫుల్ అంటారు కదా. అవును, థాట్ఫుల్ అంటే ఇతరుల గురించి ఆలోచించేవాడు. అతను వాళ్ల వృద్ధ తల్లిదండ్రుల కోసం చాలా కష్టపడి పనిచేసేవాడు. హార్డ్ వర్కింగ్ అనమాట. వాళ్ల నాన్నగారికి ఒక కోరిక కలుగుతుంది. సాకే తాగాలని. ఇది ఒక జపనీస్ డ్రింక్. అయితే సమస్య ఏంటంటే అది చాలా ఖరీదైనది. అంటే ఇంగ్లీష్లో ఎక్స్పెన్సివ్, వెల ఎక్కువ. టారో దగ్గర అంత డబ్బు లేదు. పాపం. అందుకని తండ్రి కోరిక ఎలాగైనా తీర్చాలని టారో ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించడానికి అడవికి వెళ్తాడు, కష్టపడతాడు. కష్టపడి కలప కొడుతున్నప్పుడు అతనికి ఏదో నీటి శబ్దం వినిపిస్తుంది. ఆసక్తిగా అటువైపు వెళ్తాడు. అక్కడ చూస్తే ఒక జలపాతం. వాటర్ ఫాల్ అంటాం కదా ఇంగ్లీష్లో. వాటర్ ఫాల్. దాహం వేస్తుండటంతో కొంచెం నీళ్లు తాగుతాడు. తాగగానే ఆశ్చర్యం. ఎందుకు? ఏమైంది? అది మామూలు నీళ్ళలా లేదు. అచ్చం రుచికరమైన సాకేలా ఉంది. డిలీషియస్ అంటామే అలా. ఓహో, అంటే అదొక మాయా జలపాతమనమాట. మ్యాజిక్ వాటర్ ఫాల్. అవును, మ్యాజిక్ వాటర్ ఫాల్. ఇక్కడ అసలు విషయమేంటంటే ఆ నీరు టారోలాంటి మంచివాళ్లకి, నిజాయితీపరులకు, ఆనెస్ట్కు మాత్రమే సాకేలాగా అనిపిస్తుంది. చూడండి, కథలో నీతి ఎంత సహజంగా వచ్చిందో. నిజమే. టారో చాలా సంతోషించి ఒక పాత్రలో, అంటే పిక్చర్లో ఆ సాకెను ఇంటికి తీసుకెళ్తాడు. వాళ్ల నాన్నకి ఇస్తాడు. ఆయన చాలా ఆనందపడతారు. అయితే ఈ విషయం ఊళ్ళో తెలిసిపోతుంది. కొంతమంది పేరాసగల గ్రామస్తులు, అంటే గ్రీడీ పీపుల్ ఉంటారు కదా. ఉంటారు. వాళ్ళేం చేస్తారు? వాళ్లు కూడా ఆ జలపాతం దగ్గరికి వెళ్తారు, సాకే దొరుకుతుందన్న ఆశతో. కాని వాళ్ళకి దొరకలేదా? వాళ్ళకి కేవలం చల్లటి నీరు, కోల్డ్ వాటర్ మాత్రమే దొరుకుతుంది, అంతే. అయ్యో! దాంతో వాళ్ళు టారో తమని మోసం చేశాడని ట్రిక్డ్ అనుకుంటారు. గొణుకుకుంటూ మటరింగ్ వెళ్ళిపోతారు. దురాశ పనికిరాదని ఇక్కడ తెలుస్తుంది. చివరికేమైంది? చివరికి టారో ఎంత మంచివాడో, తల్లిదండ్రుల పట్ల ఎంత ప్రేమ, లవింగ్, భక్తి ఉన్నవాడో ఆ దేశపు చక్రవర్తికి తెలుస్తుంది. ఆయన టారోను పిలిపించి బహుమతి, రివార్డిస్తాడు. పిల్లలందరూ టారోలాగా తల్లిదండ్రులను గౌరవించాలని చెప్పడమే దీని ఉద్దేశం. చాలా మంచి కథ. ఇందులో కొన్ని ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలు కూడా వచ్చాయి కదా. టారో గురించి చెప్పిన థాట్ఫుల్, హార్డ్ వర్కింగ్, లవింగ్, ఆనెస్ట్ ఇవి వ్యక్తుల స్వభావాన్ని చెప్పడానికి బాగా ఉపయోగపడతాయి. ఖచ్చితంగా. అలాగే పుస్తకంలో వర్కింగ్ విత్ లాంగ్వేజ్ అనే ఒక విభాగం ఉంది చూడండి. అందులో ప్రాసపదాలు, రైమింగ్ వర్డ్స్ ఇచ్చారు. యంగ్ లంగ్, మనీసని, సాడ్ బ్యాడ్ లాంటివి. అవును, చూశాను. వీటి వల్ల పదాల ఉచ్చారణ, ప్రొనౌన్సియేషన్ సులభంగా వస్తుంది కదా. అవును, ప్రొనౌన్సియేషన్తో పాటు స్పెల్లింగ్ కూడా గుర్తుంటాయి. ఇంకో విషయం, టీచర్ నోట్స్లో టేక్, గెట్ లాంటి కొన్ని ఫ్రేజల్ వర్బ్స్ గురించి చెప్పారు. ఇవి చాలా ముఖ్యం. ఫ్రేజల్ వర్బ్స్ అంటే రెండు పదాలు కలిసి వేరే అర్థం ఇవ్వడమా? సరిగ్గా చెప్పారు. ఇవి కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చు మొదట్లో, కానీ పోటీ పరీక్షల్లో తరచుగా అడుగుతుంటారు. వీటిపై కొంచెం శ్రద్ధ పెట్టాలి. సరే, ఇక పరీక్షల విషయానికి వస్తే ఈ కథలోని నీతి, నిజాయితీ, కష్టపడి పనిచేయడం, పెద్దలను గౌరవించడం ఇవి కాంప్రిహెన్షన్ ప్రశ్నలకు, అంటే అవగాహనా పరీక్షలకు లేదా వ్యాసరచనకు బాగా ఉపయోగపడతాయి. అంతేకాదు, ఇందాక మనం నేర్చుకున్న పదజాలం, వొకాబులరీ కూడా చాలా ముఖ్యం. దాంతోపాటు పుస్తకంలో చివర నో యో కంట్రీ అనొక విభాగముంది. అవును, అందులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలున్నాయి కదా. అవును, జీకే బిట్స్ అన్నమాట. ఉదాహరణకు, న్యూఢిల్లీ సరిహద్దు రాష్ట్రాలు ఏవి అంటే హర్యానా, ఉత్తరప్రదేశ్. అలాగే నర్మదా నది ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్. అంటే ఇంగ్లీష్ పాఠంతో పాటే జీకే కూడా కవర్ అవుతుంది. ఇది చాలా బావుంది. నిజమే.
ఇలాంటివి నేరుగా పోటీ పరీక్షలలో అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పాఠంతో పాటు ఈ అదనపు సమాచారాన్ని కూడా వదలకుండా చూసుకోవాలి. కాబట్టి ఈరోజు మనం టారోస్ రివార్డ్ కథ విన్నాం. దాని ద్వారా కొన్ని ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలు, వాటి తెలుగు అర్థాలు తెలుసుకున్నాం. కథలోని నీతి, పదజాలం, వ్యాకరణాంశాలు, జీకే పాయింట్స్ ఇవన్నీ పరీక్షలకు ఎలా ఉపయోగపడతాయో చూశాం. ముఖ్యంగా కథతో కలిపి పదాలు నేర్చుకోవడం వల్ల బాగా గుర్తుంటాయి. ముగింపుగా ఒక్క మాట, కేవలం కథ చదవడం, పదాలు నేర్చుకోవడమే కాదు, టారో లాంటి పాత్రల గురించి కొంచెం లోతుగా ఆలోచించాలి. అసలు అతనికి మాత్రమే ఆ జలపాతం ఎందుకు సాకిచ్చింది? అతని పనుల వెనుకమున్న విలువలేంటి? అవును, అలా విశ్లేషించడం వల్ల విషయం ఇంకా బాగా అర్థమవుతుంది కదా. ఖచ్చితంగా. అలా చేయడం వల్ల కేవలం పరీక్షల కోసమే కాదు, మన వ్యక్తిత్వ వికాసానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది ఆలోచించాల్సిన విషయం.